Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. ఎస్సీ వర్గీకరణ మైనార్టీ దాడులు ఎస్టీ దాడులు తప్పించేందుకే సనాతన ధర్మం అనే దాన్ని ఏమన్నా బయటకు వచ్చారా? అంటే సనాతన ధర్మం సనాతన ధర్మానికి డెఫినేషన్ ఏంటని నేను సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు తెలియదు. ఎందుకంటే ఆయన హావభావాలు, ఆయన ప్రజలను రెచ్చగొట్టే తీరు చాలా అతిశయోక్తిలాగా అనిపించింది. మనం టీవీలో చూస్తున్నప్పుడు ఆయన గొంతు చించుకుని అనవసరం లేని ఆవేశం తెచ్చుకుని ఇది నాకే పట్టిందా, మీరెవరికి బాధ్యత లేదా అని చెప్పి ఆయన గొంతు చించుకుని సనాతన ధర్మాన్ని రక్షించాలి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన హిందూ ధర్మమా, సనాతన హిందూ ధర్మమా, లేకపోతే సనాతన ధర్మమా? అంటే ఆ సనాతన ధర్మం అన్న పేరు బాగుంది కాబట్టి ఆ సనాతన ధర్మం గురించి ఆయన ఊరిపోతూ రెచ్చిపోతూ మనకి టీవీలో నాకు కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ నిజంగా అడుగుతా ఉన్నాను, సనాతన ధర్మం ఏంటో మీరు విపులీకరించండి. సనాతన ధర్మం ఏంటో చెప్పండి. ఒకవేళ హిందూ సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ లేకపోతే పంచమ వ్యవస్థ ఇవన్నీ కూడా పాత వ్యవస్థలు మీరు ఉండాలని కోరుకుంటున్నారా? లేకపోతే మన ధర్మశాస్త్రాన్ని తీసుకురావాలని మీకు ఏమన్నా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నూలిపోసారా? భారత రాజ్యాంగాన్ని కాదని మను ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి మీరు సనాతనం అని చెప్పి అంటున్నారా? క్లారిటీ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు. ఒకవేళ మను ధర్మశాస్త్రాన్ని హిందువులే ఆచరించదు, మరి సనాతన ధర్మం ఏంటో మాకు చెప్తే దాని మీద మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఈ యొక్క సనాతన ధర్మం కాబట్టి ఎవరు ఒక మతాన్ని ఎవరు కూడా కించపరచరు. రాజకీయంలో ఉన్నవాళ్ళు అసలు కించపరచరు. సనాతన ధర్మం అదే అనుకుంటుంది. కాబట్టి ఈ రాయలసీమలోనే ఎక్కువగా చాలా చోట్ల కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఎక్కువ జరుగుతుంది. చాలా చోట్ల గుళ్ళోకి దళితులను రానివ్వరు ఇప్పటికీ కూడా. చాలా సంఘటనలు బయటపడితే నీ ప్రస్తుతాలంటే పడతా ఉంటాయి, నేను చూస్తూ ఉంటాను. ఇంకా ఈ పరిస్థితి ఏంటంటే మొన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావాలి ఒకసారి ఒక సర్పంచ్ ఎలక్ట్ అయితే ఊళ్ళోకి వెళ్ళి పూజలు చేశాడని చెప్పి ఆ సర్పంచ్ని మరి ఫైన్ వేసిన సంఘటన చూస్తే మళ్ళీ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి మళ్ళీ చేసి అది ఆ సంఘటన గురించి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం హిందూ ధర్మం మాట్లాడడంలో క్లారిటీ అన్నది మాకు కావాలి. ఈ హిందూ గుళ్ళలోకి రాకపోతే ఏం చర్యలు తీసుకోవాలో అన్నది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అంతేగాని సనాతన ధర్మాన్ని ఊరిపోతూ మాట్లాడుతూ ఉంటుంటే ప్రజలు జోకర్ అనుకుంటారు తప్పితే ఇంకొకేం అనుకోరు. పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా చూసుకోండి. ప్రజా జీవితంలో ఉన్నారు, మీరు రెచ్చగొట్టే విధానం చూస్తూ ఉంటుంటే మీరు యూఆర్ అన్ఫిట్ టు బి సీఎం, డిప్యూటీ సీఎం. ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ఒక మత ప్రచారకులాగా వేషం వేసుకుని అది ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం అన్నది ఇట్స్ ఏ క్రైమ్. సో దట్ మీరు దాన్ని జాగ్రత్తగా సరి చేసుకోమని కోరుతున్నాను.